ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కావాలా? మీరా ఇక్కడ ప్రొపరేటర్ గాని మేనేజర్ గాని ఎవరు లేరా? మీకు ప్రొపరేటర్ కావాలా? ప్రొపరేటర్ గారు, ప్రొపరేటర్ గారు. yes what can I do for you? ప్రొపరేటర్ మీరా? yes ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి? మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ని సుఖమర్శం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మ ఇస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలకి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలకి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి. అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో, ఆటోమీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మోమీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మామీటర్ అడ్రస్ కానీ మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్ గా వస్తాను. ఓహో, అయితే నోట్ చేసుకోండి. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే, బొమ్మ తీసుకోకుండా వెళ్ళిపోయిందే. బొమ్మలు కొనడానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే అది బంధువులు దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామో చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. వరవీణా మృదుపాణి, వరవీణా మృదుపాణి, వనరుహలోచనురాణి, వనరుహలోచనురాణి, సురుచిర బంభరవేణి, సురుచిర బంభరవేణి. సురనుత కళ్యాణి, సురనుత కళ్యాణి. ఎవరది? ఎవరా పాడింది? గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, నేను ఈ క్లాస్ స్టూడెంట్ని. ఇవాళే ఫీజు కట్టాను. ఇదిగోండి రసీదు. ఓహో, అయితే చూడు, ఇది పాఠశాల. ఇక్కడ క్రమశిక్షణ కావాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడటానికి వీల్లేదు. అందరూ ఒకేలా పాడాలి. అదెలా కుదురుతుంది మేడం? అందరూ ఒకేలా పాడితే అది మిలిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక టైపు, నేను ఒక టైపు, ఈ పిల్లలంతా ఒక టైపు. ఇంతమంది ఇన్ని తేడాలున్నా మనం అందరం కలిస్తే అదే సమాజం అవుతుంది. అలాగే సంగీతం కూడా. మీరు ఒక శృతిలో పాడొచ్చు, నేను ఒక శృతిలో పాడొచ్చు, ఈ పిల్లలంతా ఒక శృతిలో పాడొచ్చు. కానీ అంతా కలిస్తే అదే హాయైన సంగీతం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేనండి. అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టుగా పాడండి. ఝుమ్. ఏమిటే అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమిటి పసిపిల్లాడా? కడుప 3 నెలల? ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌనవ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదైనా జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్లాగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగ్గా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా? అంతే. అసలు జరిగింది ఏమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు. అంతే. వెళ్ళి వెళ్ళండి. మౌనవ్రతం అట, మౌనవ్రతం. హలో,
ఈజ్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఈస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అదే, అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్, షూర్. హలో, హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చాయి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది. దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడ్రా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్, రౌడీ రాస్కెల్. హలో, హలో, అక్కడ తార అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారాచంద్రులం కదా. ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్ గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది? షటప్. నేను వార్డెన్ని. ఆడపిల్లలంటే చాలు కుక్కల్లా ఫోన్లో వెంట పడతారు. ఛీ, ఫోన్ పెట్టేయ్. ఇంకోసారి ఫోన్ చేసావంటే నా చెప్తా. అయ్యో, హాయ్. ఎలా వచ్చావు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి వెళ్దాం. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటకు తీసుకెళ్తానంటావేంటి? పోనీ ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దవాఖాన అయి ఉంటుంది. తొందరగా దాక్కో. ఎందుకు అయ్యో, దాక్కోని? తొందరగా. అంత దూరం నుంచి కష్టం వస్తే నా డాక్యుమెంట్ అది కాదు, నీ చెప్పిన మాట విను. అయ్యో, నేనే. రవి, నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? హ, మనది తోటరాముడు సంతతిలే. అవును, మీ వార్డెన్కి ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుందేమిటి? ఎవరో పోకిరి వెధవలు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడకి అలాంటి వాళ్ళే ఫోన్ చేసి ఉంటారులే. బాలు, రవి, నువ్విక్కడున్నావేంట్రా? ఎవరో తలుపు కొడితేను. దద్దమ్మలాగా మంచం కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో, దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ వెధవలు తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం. మేము తలుపులు గట్టిగా వేసుకున్నాగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి మ్యాగజైన్? మ్యాగజైనే. మీరు తీసుకెళ్లి చదవండి మేడం. మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే, భలే తమాషా సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయా? నవ్వి నవ్వి. ఓ, అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి. హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 రండి, త్వరగా రండి. అరిచారా చంపేస్తాం. మేము మంచంగా దాక్కుంటాం.
ఏమిటి ఏమైంది? దొంగ రాస్కెల్స్ లేడీస్ హాస్టల్లో దూరి మాకంటే ముందు షట్ అప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్లో ఇదే నేను చెప్పేది అదే. హాస్టల్లోంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేం కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగల్ని పట్టుకున్నారు. ఇది కరెక్ట్. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా రా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం.